అందరికీ నమస్కారం. చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను రాజకీయాలకు దూరం చేసేటటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కుట్రపూర్వితమైనటువంటి వాతావరణంలో కేసుల పేరుతోనో అరెస్టుల పేరుతోనో దాడుల పేరుతోనో భయభ్రాంతులకు చేస్తూ ఈ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వైర విహారం చేస్తూ అందులో భాగంగా కొంతమంది పోలీస్ అధికారులని తన ప్రైవేట్ సైన్యంలా మార్చుకొని ఏ విధంగా అయితే బీసీలను వెన్నుపోటు పడుస్తున్నాడో మనమంతా చూస్తూ ఉన్నాం. కేవలం ఈ రాష్ట్రంలో బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడు కాబట్టే బీసీల నాయకత్వాన్ని అడుగడుగున అణిచివేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ఒకసారి మనమంతా ఆలోచిస్తే మచ్చుకు కొన్ని ఉదాహరణలు అంటే చింతాడ రవికుమార్ గారి పైన ఆ మహిళా ఎస్ఐ గారికి అనారోగ్యం ఉందని తెలుసుకొని అక్కడ తోపులాటలో ఆమె ఇబ్బంది పడుతుందని గ్రహించి అమ్మ మీరు కాస్త దూరంగా ఉండండి అని మంచి మాట చెప్పినందుకు ఆమె పైన ఒత్తిడి చేసి పై అధికారుల ద్వారా చింతాడ రవికుమార్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి ఒక రౌడీ మాదిరిగా గూండాల మాదిరిగా ఒక తీవ్రవాది మాదిరిగా ప్రజల ముందర నడిపించుకొని వెళ్ళేటటువంటి విధంగా అందులో భాగంగా 21 మంది మీద కేసు పెట్టి 2 అరెస్ట్ చేసి ఇప్పటికీ ఆ 2 కూడా కనీసం కోర్టు కూడా సమర్పించకుండా బెయిల్ రాకుండా కుట్రలు చేయటం ఇది దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కాదా? ఇదే సందర్భంలో మరొకసారి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నాయుడు గారి పైన మా పార్టీకి సంబంధించినటువంటి గిరి అనేటటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు అనేటటువంటి వ్యక్తి మరి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది మూకుమ్మడిగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భయపడిపోయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి వీడియో కాల్ ద్వారా అన్నా నన్ను చంపేయబోతున్నారు, నన్ను కాపాడండి, దయచేసి రండి అని చెప్పి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త భయభ్రాంతులకు భయపడిపోయి చెబితే కార్యకర్తను రక్షించుకోవడానికి కోసం అండగా ఉండటం కోసం ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అక్కడికి వెళితే అక్కడ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి పైన మా పార్టీ ఎమ్మెల్యే గారి సోదరుడు శ్రీరాములు గారి పైన కూడా దాడి చేసి చెయ్యి విరగొట్టడం జరిగింది. దెబ్బలు తిన్నటువంటిది మేము. మరి చివరికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి పోలీసులే దొంగల్లాగా అర్ధరాత్రి సమయంలో తలుపులు బద్దలు కొట్టి కుటుంబ సభ్యులను బెదిరించుకుంటూ ఎమ్మెల్యే గారిని తన తనయుడు చంద్రశేఖర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం. అందులో ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారికి మరియు వాళ్ళ పార్టీ నాయకులకి మొదటి నుంచి వెన్నుతో పెట్టినటువంటి విద్య ఒకటి ఉంది. మహిళలను అడ్డం పెట్టుకోవటం, మహిళల ఆత్మగౌరవాన్ని కూడా కించపరుస్తూ రాజకీయాలు చేయటం. తన పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన భార్య బట్టలు చించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా సమాజం కూడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి తిరిగి మా ఎమ్మెల్యే గారి పైన కేసులు పెట్టడం. మరొక సందర్భంలో సీదిరి అప్పులరాజు గారు, ఆయన ఒక మాజీ మంత్రి, మస్తిగారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక డాక్టరు, బీసీల పక్షాన నిలబడుతున్నటువంటి గొప్ప వ్యక్తి. తన తనయుడు ఒక రోడ్డు యాక్సిడెంట్ చేస్తే మా బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జేబీ శ్రీనివాసులు గారు, ఆయన ఇంటిలోకి 2వ ఫ్లోర్లో ఈయన వాసు యాదవ్ పోయినాడంట.
చంపడానికి ప్రయత్నం చేసినాడంట. దానికి సంబంధించినటువంటి పోలీసులకు చెప్పి ఇతను కాపాడుకునేటటువంటి నెపంలో కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు. కనీసం ఈ కేసులన్నిటికీ ఒక్కసారి పరిశీలిస్తే ఒక్కటంటే ఒకటి ఆధారమైన ఉందా? ఒక వీడియో విజువల్స్ ఉన్నాయా? కనీసం వాళ్ళ ఇంటి మీదకి పోయినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయా? కేవలం కల్పిత కథలు, అబద్ధాలు. ఏ విధంగా బీసీలను దెబ్బతీయాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కచ్చి తీర్చుకోవాలా. ఇంతే కదా మీరు చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. ఇంతకన్నా మించి బీసీలకు ఏమన్నా 4 మంచి మాటలు చేశారా? లేదు కదా. ఇంత పెద్ద ఎత్తున దాడులు చేసి అరెస్టులు చేస్తూ ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండటం కోసం, ధైర్యం చెప్పడం కోసం, ఒక భరోసా కల్పించడం కోసం మేము బీసీల పక్షాన ఉండాడు అని చెప్పడం కోసం మా బీసీ నాయకులకి దగ్గరికి వెళ్తూ ఉంటే అడుగు అడుగున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో నుంచి బయటికి కాలు పెట్టగానే వణుకొస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. బారికేడ్లు అడ్డపెట్టడం, దారులు మూసేయటం, చెక్ పోస్టులు అడ్డం పెట్టడం, కేసులు పెట్టడం, బెదిరించటం. మీరు ఇన్ని దుర్మార్గాలు చేసిన ప్రజాభిమానాన్ని కానీ, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అభిమానాన్ని కానీ ఆపగలుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోనీయకుండా అడ్డుకోగలుగుతున్నారా? అది మీ చేతనవుతుందా? కాదు కదా. గత 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ ఎన్నికలు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఇది బీసీల పార్టీ, బీసీలకు వెన్నుముక అని అబద్ధాలు చెప్తూ 100ల కొద్ది హామీలు ఇచ్చేయటం, అధికారంలోకి రాగానే కేవలం పెత్తందారుల కోసం, కార్పొరేట్ వ్యక్తుల కోసం బీసీలను బలి పశువులుగా మారుస్తున్నటువంటి వైనం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంట్రా అంటే, గత 40 సంవత్సరాల నుంచి ఒక ఆదరణ పథకం అనేటటువంటి ఒక ప్రవేశపెట్టి, మీరు ఇస్త్రీ పెట్టెలు తీసుకోండి, కత్తెరలు తీసుకోండి, గడ్డపారలు తీసుకోండి, మీరు కూలి పని చేసుకుంటూనే ఉండాలా, మీరు ఎల్లప్పుడూ మా కింద బానిసల్లాగా బతకాలా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు అభివృద్ధి చెందకూడదు అని ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ రాజకీయ పబ్బానికి వాడుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతకన్నా మించి ఏం చేశారు మీరు ఈ బీసీలకి? మాట్లాడితే విజనరీ అంటారు, మాట్లాడితే 2020 అన్నారు. గతంలో 2020 వచ్చింది, తర్వాత 2025 అన్నారు, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. మా బతుకుల్లో ఏం మార్పులు వచ్చాయి? ఏం అభివృద్ధి చెందింది? మా బిడ్డల భవిష్యత్తు ఏం జరిగింది? మీ పరిపాలన వల్ల, మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనల వల్ల ఏం ఒడగబెట్టినారు కేవలం? కానీ చెప్పుకోవడానికి మాత్రం బీసీల పార్టీ, బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలకు నిరంతరం పెన్నుపోటు పొడచడమేనా? అదే ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలను చదువుకునేటటువంటి ప్రభుత్వ పాఠశాలను మొదలుకుంటే తరతరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, మా తాతగారికి, మా నాన్నగారికి చదువు అంటే ఏంటో తెలియదు, అనారోగ్యం వస్తే హాస్పిటల్స్ ఎలాగుంటాయో తెలియవు, అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకి ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున విద్యా విప్లవాన్ని తీసుకుని వచ్చి మా బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే విధంగా, ఒక ధైర్యంతో ముందుకు పోయే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వస్తే, ఆ తర్వాత వైద్య రంగంలో కూడా అనారోగ్యం వస్తే భూములను తాకట్టు పెట్టడమో లేదంటే ఉన్నటువంటి బంగారు అమ్ముకోవడమో జరిగేటటువంటి బతుకులు మావి. అటువంటి బతుకులను మార్చాలా? అసమానతలు లేనటువంటి సమాజం రావాలా?
అందరికీ అన్ని అందాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో విప్లవాత్మక మార్పులు వైద్య రంగంలో తీసుకొని రావటం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి విధంగా ఏదైనా ఒక ఎంఆర్ఓ ఆఫీసులోనో ఏదైనా ఒక అధికారులతో పని పడితే తన గుమ్మంలో నుంచి కూడా బయటికి రానికుండా తన గుమ్మం దగ్గరికే, పేదవాడి గుమ్మం దగ్గరికే నాయకులను అధికారులను పంపించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఏ ముఖ్యమంత్రి లేనటువంటి అండగా నిలబడితే అటువంటి గొప్పతనాన్ని గ్రహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఒక నమ్మకంతో, ఒక భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవిస్తూ ఉంటే చూచి ఓర్చుకోలేక ప్రజాప్రతినిధులను రోడ్ల మీద నీచాతి నీచంగా, అవహేళనగా, అవమానకరమైనటువంటి రీతిలో ప్రజాప్రతినిధులపైన దాడులు చేసుకుంటూ రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్తేటువంటి పరిస్థితులు ఈ ఒక్క 3-4 సందర్భాలే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే అనంతపురం జిల్లా వరకు పెద్ద ఎత్తున బీసీల నాయకత్వాన్ని తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన రాజకీయం కోసం వెన్నుపోటు పొడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటైతే సూటిగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఇంత పెద్ద ఎత్తున బీసీలపైన దాడులకు, దౌర్జన్యాలకు, కేసులకు తెగబడుతున్నారు కదా, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ కేసులు బనాయించుకున్నటువంటి వాళ్ళు మీకు భయపడినటువంటి పరిస్థితి కానీ, వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కానీ, తగ్గి మాట్లాడినటువంటి పరిస్థితి కానీ, ప్రజా సమస్యల పట్ల స్పందించకుండా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కానీ చూశారా? లేదు కదా. ఎందుకు మీకు ఇంత తాపత్రయం? ఎందుకు ఇంత స్వార్థం? అంటే కేవలం మీకు ఒక భయం. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని చెప్పుకున్నటువంటి మీరు, మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చుకొని, మీకు మీరే విజనరీ అనే ఒక పేరు పెట్టుకొని, మీకు మీరే ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని పేరు పెట్టుకొని, ఒక ముంచేటటువంటి ప్రభుత్వంలాగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా బీసీ వర్గాలం. మాకు పొడిచినటువంటి వెన్నుపోటుకి భవిష్యత్తులో కాదు కదా, అతి త్వరలోనే ఏ విధంగా గుణపాఠం ఉంటుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీ యొక్క కుట్రలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క స్వార్థం ఏ విధంగా ఉంది, మీ యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం పైన కావచ్చు, మహిళల మీద కావచ్చు, ఉద్యోగస్తుల పైన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, వీరందరిని ఏ విధంగా మీరు ఒక ప్రణాళికబద్ధంగా మీ స్వార్థానికి వాడుకుంటూ కాలం గడుపుతున్నారు అనేటటువంటిది ప్రతి ఒక్కరం చూస్తూ ఉన్నాం. ఒక్కటైతే వాస్తవం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, ఈ రాష్ట్ర సంక్షేమానికి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులకు కావచ్చు ఒక ధైర్యం, ఒక భరోసా అనేటటువంటిది మాత్రం ప్రతి ఒక్కరూ తన మదిలో నుంచి ఇవాళ ఉంటున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఉత్తరాంధ్ర అయినా, కోనసీమ అయినా, రాయలసీమ అయినా, ఎక్కడైనా ఒక జన ప్రపంచనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని గుర్తుకు చేసుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారంటే ఇంతకన్నా మేము చూపించాలా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా? అందుకే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఇలాంటివి ఎన్ని డ్రామాలు ఆడినా ఏ ఒక్క బీసీ నాయకుడు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అదిరేది ఉండదు, బెదిరేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రెట్టింపు ఉత్సాహంతో గౌరవించుకుంటూ చేసిన మంచిని గుర్తుకు పెట్టుకొని
భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటూ ఇంకా పెద్ద ఎత్తున మంచి ఆయన ద్వారా చేపించుకుంటామే కానీ ఇంకా తెలిసి మీ వెన్నుపోటు రాజకీయాలకు బలి అయ్యేటటువంటి శక్తి సామర్థ్యాలు మా బీసీల దగ్గర ఇంకా లేవు అనేసి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటు సైన్యంలాగా మీరు మారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వైరవిహారం చేసేటటువంటి దాంట్లో మా బీసీలను అణగదొక్కేటటువంటి ప్రయత్నంలో మీరు పావులుగా మారుతున్నారు. చట్టాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చట్టం అనేటటువంటిది అధికార పార్టీకి చుట్టం కాదు అనేటటువంటిది గట్టిగా చెబుతా ఉన్నాం. మీరు చేసేటటువంటి అనైతిక చర్యల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీ సమాజం అంతా కూడా బాధపడతా ఉంది. అందుకే బీసీలు తిరుగుబాటు చేయబోతా ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీ అనైతిక చర్యలకు నిరసనగా బీసీల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గొంతు వినపడిపోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, బీసీలందరినీ ఏకతాటిపైన ఒక మాట పైన ఒక బాట పైన తీసుకుని వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకుని వెళ్తూ ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వంలో అన్యాయానికి అక్రమాలకి గురైనటువంటి ప్రతి ఒక్క బీసీకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ, ఎక్కడ ఏ ఒక్క బీసీల పైన దాడులు జరిగినా దౌర్జన్యాలు జరిగినా కేసులు పెట్టినా కూడా ఒక్క మాట పైన ఉండి ఒక తాట పైన ఉండి మీ యొక్క చర్యలకు వ్యతిరేకంగా యావత్ బీసీ సమాజం అంతా పోరాడబోతోందనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీ నుంచి ఆశించేది బీసీలు ఇది కాదు. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని విశ్వసించి ఓట్లేసి అధికారం ఇచ్చింది కేవలం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కాదయ్యా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మినటువంటి మిమ్మల్ని విశ్వసించినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచేటటువంటి విధంగా చర్యలను మాని ఇప్పటికైనా అంతో ఎంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలకి మంచి చేయాలనేసి తెలియజేస్తూ, మీ యొక్క కార్యాచరణ ఇదే విధంగా కొనసాగితే మాత్రం త్వరలో ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేశారో యావత్ ప్రతి ఒక్క బీసీ సోదరుడు సోదరిమణి కూడా మీ పైన తిరుగుబాటు భయంకరంగా మొదలవుతుందని తెలియజేస్తా ఉన్నాం. అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు అనేటటువంటిది భయంకరంగా ఉంటుందనేసి మాత్రం గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమంతా కలిసి గౌరవించుకుంటాం. మరొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మాకు మా వర్గాలకి ఇంకా పెద్ద ఎత్తున మంచి చేసేటువంటి కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ, ఈ మరొకసారి కూడా యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, మేధావులు కావచ్చు, వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, యావత్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి స్వార్థానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి ఏ విధంగా తేడా ఉందో ఒకసారి ఆలోచన చేసి మనం కూడా మంచి వైపు ప్రయాణం చేద్దాం, మంచి నాయకత్వాన్ని బలపరుద్దామనేసి తెలియజేస్తా ఉన్నాం.